హలో ఎవరీబడి, పీపుల్ ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దిస్ టూ థింగ్స్. ఏంటంటే నాకు స్పీకింగ్ రావట్లేదు, నాకు రైటింగ్ రావట్లేదు అని వరి అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ రెండు ఏంటంటే అవుట్పుట్ అండి. రెండు ఏంటి అంటే అవుట్పుట్, ప్రొడక్షన్. ఇది ఎప్పుడు అవుట్పుట్ ఉంటుంది? ఇఫ్ దేర్ ఇస్ ప్రాపర్ ఇన్పుట్ వి విల్ ఆటోమేటికలీ రిసీవ్ అవుట్పుట్. మరి ఇన్పుట్ ఏంటి? మనకు స్పీకింగ్ రావాలి అంటే వీ హ్యావ్ టు లిజన్ మోర్. వింటే మనం ఎక్కువ మాట్లాడగలుగుతాం. అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ రైటింగ్ అంటే వీ హ్యావ్ టు రీడ్. The more we listen, the more excellently fluently we speak out, and the more you read, the more excellently, without doing a single mistake, we can write. So these two are input that will help us to give the best output. When you want to produce something in a unique way, you have to receive in a unique way. So receiving unte manaku automatically produce avutundi. So that focus on receiving, then production, automatically you will get output. So focus on these two things that will help you a lot: listening and reading. రోజు ఇంగ్లీష్ సంబంధించినటువంటి వీడియోస్ వినడం చేయాలి అండ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. వెన్ యూ రీడ్ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, రైట్, లెట్ us ఎంటర్ ద టాపిక్. ఇన్ దిస్ వీడియో we are going to learn how to talk about the past actions. If you know actions words, we can easily talk about the past action. యాక్షన్ వర్డ్ ఒకటి తెలిస్తే మనం గతంలో ఉన్నటువంటి పనుల గురించి ఈజీగా మాట్లాడొచ్చండి. యాక్షన్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ తినడం, చదవడం, రాయడం, నేర్చుకోవడం, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. I am writing some action words on the board. See, తినడాన్ని ఏమనాలి? ఈట్. తీసుకోవడాన్ని ఏమనాలి? టేక్. చదవడాన్ని ఏమనాలి? రీడ్. తీసుకురావడాన్ని ఏమనాలి? బ్రింగ్. కొనడాన్ని ఏమనాలి? బై. తాగడాన్ని ఏమనాలి? డ్రింక్. ఓకే, చూడడాన్ని ఏమనాలి? వాచ్. I have written some action words here: eat, take, read, bring, buy, drink, watch. So these are called generally V1, first form, base form of the verb. V1. గతంలో ఉన్నటువంటి యాక్షన్ గురించి మాట్లాడడానికి there is a beautiful word called did. ఈ did అనేటువంటి ఒక పదం తెలిస్తే చాలు గతంలో ఉన్నటువంటి అన్ని యాక్షన్స్ గురించి మనం ఈజీగా మాట్లాడవచ్చు. రైట్? డిడ్ ఈట్, డిడ్ టేక్, డిడ్ రీడ్ అన్ని పాస్ట్ అయిపోతాయండి. డిడ్ బ్రింగ్, డిడ్ బై, డిడ్ డ్రింక్, డిడ్ వాచ్. చూడండి, ఈట్ అంటే తినడం కదా, డిడ్ ఈట్ అంటే తిన్నాను అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రైటింగ్ సమ్ సబ్జెక్ట్స్ హియర్. ఐ, నెక్స్ట్ వి, యు, దే, హీ, షీ అండ్ ఇట్. ఐ డిడ్ గతం, పాస్ట్ అయిపోయింది. ఐ డిడ్, డిడ్ గతంలో చేశాను. ఏం చేశాను? తినడం అనేటువంటి పని చేశాను. ఐ డిడ్ ఈట్ అంటే నేను తిన్నాను అని అర్థం. హియర్ వీ కెన్ మెన్షన్ టైం. నేను నిన్న తిన్నాను. ఐ డిడ్ ఈట్ ఎస్టర్డే. ఐ డిడ్ ఈట్ లాస్ట్ ఇయర్. ఐ డిడ్ విజిట్ తిరుపతి లాస్ట్ ఇయర్. వీ కెన్ రైట్ ఎనీ టైమ్ హియర్ రిగార్డింగ్ పాస్ట్. చూడండి, నేను తిన్నానంటే ఐ డిడ్ ఈట్. నేను తీసుకున్నాను, ఐ డిడ్ టేక్. నేను చదివాను, ఐ డిడ్ రీడ్. నేను తీసుకొచ్చాను, ఐ డిడ్ బ్రింగ్. నేను కొన్నాను, ఐ డిడ్ బై. నేను తాగాను, ఐ డిడ్ డ్రింక్. నేను చూశాను, ఐ డిడ్ వాచ్. అట్లా అన్ని సబ్జెక్టుల పైన చెప్పొచ్చు. చూడండి, వి డిడ్ ఈట్, యూ డిడ్ ఈట్, దే డిడ్ ఈట్, హీ డిడ్ ఈట్, షీ డిడ్ ఈట్. ఇట్లా గతంలో ఉన్నటువంటి యాక్షన్ మాట్లాడడానికి సబ్జెక్ట్ చెప్పేసి డిడ్ చెప్పి V1 చెప్తే వీ కెన్ ఈజీలీ సెట్. దెర్ ఇస్ వన్ మోర్ వే టు టాక్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్. ఇవన్నీ V1 అండి. ఒకవేళ మనం ఈ V2 గనక వాడకపోతే, ఇఫ్ యూ డు నాట్ యూజ్ దిస్ డిడ్ ప్లస్ V1, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ V2. చూడండి, ఐ డిడ్ ఈట్ మనం ఈజీగా ఎయిట్ రాయొచ్చు. ఐ ఎయిట్ అని కూడా అనొచ్చు డైరెక్ట్ గా, ఐ ఎయిట్. నేను తీసుకున్నాను అంటే ఐ టుక్ డైరెక్ట్ గా అనొచ్చు. నేను చదివాను అంటే ఐ రెడ్. స్పెల్లింగ్ సేమ్ అండి, ప్రొనౌన్సియేషన్ రెడ్ అనాలి. ఐ రెడ్. తీసుకొచ్చాను, బ్రింగ్ కి సెకండ్ ఫామ్ బ్రాట్. సో ఐ బ్రాట్, తీసుకొచ్చాను. నేను కొన్నాను అంటే ఐ బాట్. నేను తాగాను అంటే ఐ డ్రాంక్. నేను చూశాను అంటే ఐ వాచ్. మనం ఐ డిడ్ ఈట్ అన్నా కరెక్టే, డైరెక్ట్ గా మీరు ఐ ఎయిట్ అన్నా కరెక్టే. ఐ డిడ్ టేక్ అన్నా కరెక్టే, ఐ టుక్ అన్నా కరెక్టే. ఐ డిడ్ రీడ్ అన్నా కరెక్టే, ఐ రెడ్ అన్నా కూడా కరెక్టే. ఐ డిడ్ బ్రింగ్ అన్నా కరెక్టే, లేకపోతే ఐ బ్రాట్ అన్నా కూడా కరెక్టే. ఐ డిడ్ బై అన్నా కరెక్టే, ఐ డిడ్ బాట్ అన్నా కరెక్టే. ఐ డిడ్ డ్రింక్ అన్నా కరెక్టే, ఐ డ్రాంక్ అన్నా కరెక్టే. ఐ డిడ్ వాచ్ అనొచ్చు, ఐ డైరెక్ట్ గా ఐ వాచ్డ్ అని కూడా అనొచ్చు. రైట్? సి, వెన్ యూ డు నాట్ నో V2, మీకు గనక V2 కి ఈ V1 కి V2 తెలియలేదు అనుకోండి, డిడ్ ప్లస్ V1 వాడి గతంలో ఉన్నటువంటి యాక్షన్ గురించి మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఒక పని చేశాను, తిన్నాను, చదివాను అని. నేను తిన్నాను అంటే ఐ డిడ్ ఈట్ అనొచ్చు, లేదా డైరెక్ట్ గా ఐ ఎయిట్ అనొచ్చు. ఇదంతా పాజిటివ్. నేను తిన్నాను, ఐ డిడ్ ఈట్. వచ్చాను, ఐ డిడ్ కమ్. వెళ్ళాను, ఐ డిడ్ గో. చదివాను, ఐ డిడ్ రీడ్. వండాను, ఐ డిడ్ కుక్. ఇదంతా కూడా గతంలో చేశాను. ఇదంతా కూడా పాజిటివ్ అండి, ఒక పని చేశాను అని. కానీ కొన్నిసార్లు నేను ఒక పని చేయలేదు అని కూడా చెప్తాను.
చేయలేదు అన్నప్పుడు డిడ్ ఈస్ జనరల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ వర్బ్. వెన్ యూ వాంట్ టు మేక్ ఇట్ నెగటివ్ యూ హ్యావ్ టు రైట్ ద వర్డ్ నాట్ విచ్ ఇండికేట్స్ నెగటివ్. నాట్ అనేటువంటి పదం రాస్తే నెగటివ్ అయిపోతుంది. చూడండి, మామూలుగా ఇప్పుడు ఈ నాట్ తీసేసి చెప్తే ఐ డిడ్ ఈట్, నేను తిన్నాను అని. ఒకవేళ నేను తినలేదు అని చెప్పాల్సి వచ్చిందనుకో ఐ డిడ్ నాట్ ఈట్ అనాలి, ఐ డిడ్ నాట్ టేక్ అనాలి, ఐ డిడ్ నాట్ రీడ్ అనాలి, ఐ డిడ్ నాట్ బ్రింగ్, ఐ డిడ్ నాట్ బై, ఐ డిడ్ నాట్ డ్రింక్, ఐ డిడ్ నాట్ వాచ్. ఈ డిడ్ నాట్ నెగిటివ్ చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏంటి చెప్పొద్దు, ఈ వీటిలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. డిడ్ వాడినప్పుడు డిడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం వీవని రాయాలి. ఓకే, సో ఐ డిడ్ నాట్ ఈట్ ఏ. పాజిటివ్ లో ఒకవేళ మనం డిడ్ తీసేసి చెప్పాలనుకుంటే ఐ ఏట్ అనొచ్చు. బట్ నెగిటివ్ వచ్చేసరికి నాట్ ఖచ్చితంగా రాస్తాం, డిడ్ అనేటువంటి పదం తర్వాతనే రాస్తాం కాబట్టి ఐ డిడ్ నాట్ ఈట్ అని మాత్రమే అనాలి. రైట్, చూడండి, ఐ డిడ్ ఈట్ అంటే తిన్నాను, లేదా ఐ ఏట్ తిన్నాను. తినలేదని చెప్పాలనుకుంటే ఐ డిడ్ నాట్ ఈట్, నేను తినలేదు. నేను తిన్నానా, ఈ రెండు ఆన్సర్లు జనరల్ గా ఐ ఏట్ తిన్నాను, నేను తినలేదు ఐ డిడ్ నాట్ ఈట్. మరి క్వశ్చన్ అడగాలంటే ఎలా? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. When it comes to second one, it is WH type questions. Okay, these yes or no questions are also called, yes or no questions are also called confirmation questions. These are confirmative questions. నేను ఇట్లా అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే కన్ఫర్మేషన్ కొరకు క్వశ్చన్ అడుగుతాం. ఆర్ యూ బిజీ నౌ? ఒకవేళ ఉంటే ఏం చెప్తారు? ఎస్ అంటారు. లేదనుకోండి నో అంటారు. వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్? ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద కన్ఫర్మేషన్, సో దట్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? లంచ్ చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద కన్ఫర్మేషన్ వెదర్ యూ హ్యావ్ టేకెన్ లంచ్ ఆర్ నాట్. లంచ్ చేశారా లేదా అని కన్ఫర్మేషన్ కొరకు తెలుసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ WH టైప్ క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. అంటే మన దగ్గర సమాచారం ఉండదు, ఆ సమాచారాన్ని మనం తీసుకోవడం కొరకు WH క్వశ్చన్స్ యూజ్ చేస్తాం. అండ్ WH క్వశ్చన్స్ దేంతో ఫామ్ అవుతాయంటే దే ఆర్ యూజ్డ్ ఆర్ దే ఆర్ స్టార్టెడ్ విత్ WH వర్డ్స్. ఇంగ్లీష్ లో కొన్ని మనకు WH వర్డ్స్ ఉంటాయి. వాట్, వేర్, వెన్, వై, విచ్, హూజ్, హూమ్, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్. దీస్ ఆర్ WH వర్డ్స్. ఇఫ్ ఎనీ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఎనీ వన్ ఆఫ్ దిస్ WH వర్డ్ ఈస్ కాల్డ్ WH టైప్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కి ఏమో టూ ఆన్సర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్, సెకండ్ వన్ నో. నేను మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఆర్ యూ బిజీ నౌ అని అన్నాను అనుకోండి, ఒకవేళ ఉంటే ఏం చెప్తారు? ఎస్ ఐ ఆమ్ బిజీ నౌ అంటారు, లేకపోతే నో ఐ ఆమ్ నాట్ బిజీ నౌ. క్వశ్చన్ ఇస్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ టూ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు WH ఎస్ నో ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే? ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. వాట్ డూ ఈట్ ఎవ్రీడే? ఐ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీడే. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో దట్ దే ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. These are confirmative questions. Yes or no questions are confirmative questions. When it comes to WH, these are informative questions. ఒకవేళ మనము క్వశ్చన్స్ ఫామ్ చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, వెన్ ఎవర్ యూ వాంట్ టు మేక్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, హెల్పింగ్ వర్బ్ షుడ్ బి అట్ ద బిగినింగ్. ఈ డిడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. డిడ్ రాసినాం కదా, గుర్తుపెట్టుకోవాలి. డిడ్ రాసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ సెకండ్ ఫామ్ అంటే V2 వాడద్దు, V1 వాడాలి. డిడ్ ఆల్రెడీ పాస్ట్ అండి. డిడ్ అంటేనే ఇట్ ఇస్ ఆల్రెడీ షోయింగ్ దట్ ఇట్ ఇస్ పాస్ట్ టెన్స్. గతంలో ఉన్నటువంటి పదాన్ని డిడ్ అనేటువంటి పదం ఆల్రెడీ యూజ్ చేస్తుంది. రైట్, సో ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ డిడ్ తీసుకొచ్చి ఇక్కడ రాశా. నేను తిన్నాను అంటే ఐ ఏట్, తినలేదు ఐ డిడ్ నాట్ ఈట్. తిన్నానా నేను అని అడగాల్సి వస్తే డిడ్ ఐ ఈట్ అనాలి. సో యూ హ్యావ్ టు కీప్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్. డిడ్ ఐ ఈట్, సెల్ఫ్ క్వశ్చన్ అడుగుతున్నా. డిడ్ ఐ ఈట్, నేను తిన్నానా? ఓకే, మనం తిన్నామా? డిడ్ వి ఈట్, డిడ్ యూ ఈట్, డిడ్ దే ఈట్, డిడ్ హీ ఈట్, డిడ్ షీ ఈట్. దీనిలో నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇక్కడ నాట్ కలిపితే అయిపోయాయి. డిడ్ ఐ నాట్ ఈట్, నేను తినలేదా? డిడ్ వి నాట్ ఈట్, మనము తినలేదా? డిడ్ యూ నాట్ ఈట్, నీవు తినలేదా? డిడ్ దే నాట్ ఈట్, వాళ్ళు తినలేదా? డిడ్ హీ నాట్ ఈట్, అతడు తినలేదా? డిడ్ షీ నాట్ ఈట్, ఆమె తినలేదా? ఓకే, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఐ హావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. ఐ ఏట్ లేదా ఐ డిడ్ ఈట్, తిన్నాను. తినలేదు, ఐ డిడ్ నాట్ ఈట్. తిన్నానా, ఐఎమ్ రిమూవింగ్ డిడ్ హియర్. సో ఐ ఆమ్ రైటింగ్ డిడ్ టు మేక్ ఇట్ క్వశ్చన్. డిడ్ ఐ ఈట్, నేను తిన్నానా? తినలేదా? డిడ్ నాట్ ఐ ఈట్. ఒకవేళ WH క్వశ్చన్స్ అడగాలనుకున్నాం అనుకోండి, we have to use WH word. ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కదా. నౌ లెట్ us learn WH questions. Okay, there are some WH words. They are nothing but the first one is what. What అంటే మీనింగ్ ఏంటి? ఏమిటి అన్నాడు. ఓకే, నెక్స్ట్ వేర్, వేర్ అంటే ఎక్కడ. నెక్స్ట్ వెన్, వెన్ అంటే ఎప్పుడు. నెక్స్ట్ వై, వై అంటే ఎందుకు. నెక్స్ట్ హౌ, హౌ అంటే ఎలా. చూడండి,
నేను తిన్నాను అంటే ఐ ఏట్ అండి, లేదా ఐ డిడ్ ఈట్. ఐ ఏట్ అనొచ్చు డైరెక్ట్ గా, లేదా ఐ డిడ్ ఈట్ కూడా అనొచ్చు. తినలేదు ఐ డిడ్ నాట్ ఈట్. తిన్నానా రిమూవ్ డిడ్ హియర్, కీప్ ఎట్ ద బిగినింగ్ బిఫోర్ సబ్జెక్ట్. వెన్ యూ వాంట్ టు మేక్ ఇట్ క్వశ్చన్, సో డిడ్ హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ఎట్ ద బిగినింగ్ బిఫోర్ ద సబ్జెక్ట్. సో డిడ్ ఐ ఈట్, నేను తిన్నానా అని క్వశ్చన్. నేను తినలేదా, డిడ్ ఐ నాట్ ఈట్, నేను తినలేదా. ఓకే, సో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చూసాం. నౌ వీఆర్ లెర్నింగ్ WH. నేను ఏమి తిన్నాను, వాట్ డిడ్ ఐ ఈట్, వాట్ డిడ్ ఐ ఈట్. వాట్ ఐ ఈట్ అనొద్దు, వాట్ ఐ ఏట్ అని కూడా అనొద్దు. వెన్ యూ వాంట్ టు మేక్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ మస్ట్ బి బిఫోర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు మాత్రమే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో వాట్ డిడ్ ఐ ఈట్, నేనేమి తిన్నాను. ఓకే, నెక్స్ట్ వేర్ డిడ్ ఐ ఈట్, నేను ఎక్కడ తిన్నాను. వెన్ డిడ్ ఐ ఈట్, నేను ఎప్పుడు తిన్నాను. వై డిడ్ ఐ ఈట్, నేను ఎందుకు తిన్నాను. హౌ డిడ్ ఐ ఈట్, నేను ఎలా తిన్నాను. ఓకే, నౌ లెట్ us take use subject and let us take one more verb. చూడండి, మీరేమి తీసుకున్నారు, వాట్ డిడ్ యూ టేక్, మీరేమి తీసుకున్నారు. వాట్ డిడ్ యూ టేక్, మీరు ఎక్కడ తీసుకున్నారు. వేర్ డిడ్ యూ టేక్, మీరు ఎప్పుడు తీసుకున్నారు. వెన్ డిడ్ యూ టేక్, మీరు ఎలా తీసుకున్నారు. హౌ డిడ్ యూ టేక్, ఎందుకు తీసుకున్నారు. వై డిడ్ యూ టేక్, ఎలా తీసుకున్నారు. హౌ డిడ్ యూ టేక్. లెట్ us take one more subject like he, and I am changing the verb. డ్రింక్, వాట్ డిడ్ యూ డ్రింక్, వాట్ డిడ్ హీ డ్రింక్, అతడు ఏం తాగాడు. వేర్ డిడ్ హీ డ్రింక్, అతడు ఎక్కడ తాగాడు. వెన్ డిడ్ హీ డ్రింక్, అతడు ఎప్పుడు తాగాడు. వై డిడ్ హీ డ్రింక్, అతడు ఎందుకు తాగాడు. హౌ డిడ్ హీ డ్రింక్, అతడు ఎలా తాగాడు. ఇలా we can easily make WH questions by writing WH words before subject. That's it. బిఫోర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి, ఆ హెల్పింగ్ వర్బ్ ముందు WH వర్డ్స్ పెడితే we can make WH type questions easily, right? I hope you understood this video well, and if you like, share, comment, do not forget to subscribe to our channel. Thank you for watching.